హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు అంటే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆలు పరోటా వేస్తున్నా. ఇక ఆలు పరోటా వేసుడు కొంచెం లెంతీ ప్రాసెసే. ఇక ఎట్లా వేసుకోవాలో చూద్దాం, నడుండ్రి. ఏం లేదు, ముందుగా 4 ఆలుగడ్డలు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఈ ఆలు పరోటాని మనం మైదా పిండితోనన్నా చేసుకోవచ్చు, గోధుమ పిండితోనన్నా చేసుకోవచ్చు. నాకైతే గోధుమ పిండితోనే ఇష్టం, అందుకే నేను గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా, కొంచెం సాఫ్ట్గా పిసుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఒక ఉల్లిగడ్డ, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కళ్యామాకు, కొంచెం కొత్తిమీర. పచ్చిమిర్చి ఏంటంటే మన కర్రీకి సరిపడా తీసుకోండి, ఎందుకంటే నేను ఇందులో కారం వేయట్లేను, మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నా. అందుకోసం మనకి సరిపడంత పచ్చిమిర్చి తీసుకొని మంచి చిన్న కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక తర్వాత పొయ్యి మీద ఒక బొగాన పెట్టుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి గోలినాక ఇక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర అన్నీ వేసేసి మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోరు, ఎందుకంటే జల్దీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పర్సనల్గా నా ఫేవరెట్ అని నేను వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు నచ్చితే మీరు వేసుకోరు, లేకపోతే లేదు. ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయిందాకా వేయించుకొని ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసేసుకొని కలుపుకొని ఇక ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలని వేసేసుకొని మంచిగా కలుపుకుర్రి. ఇక ఏం చేయండి అంటే చెంచాతో కలిపితే అది మొత్తం సాఫ్ట్గా కాదు, పేస్ట్ లాగా. ఇక నా దగ్గర ఈ పావు బాజీది ఉంది, నేను దాంతో మంచిగా పిసికిన దాన్ని మంచిగా పిసికేసేసి దాన్ని కర్రీని మొత్తం పేస్ట్లా చేసేసిన. ఇక అట్లా మంచిగా చేసేసుకొని ఇప్పుడు అందులో ఏం వేసుకోవాలంటే కొంచెం చాట్ మసాలా, కొంచెం సగం వక్క నిమ్మకాయ రసం పిండుకోండి. ఇక మీకు చాట్ మసాలా ఎక్కువ వేసుకుంటే నిమ్మకాయ పిండుకోకపోయినా అవసరం ఉండదు. నేను చాట్ మసాలా కొంచెం వేసుకొని నిమ్మకాయ పిండుకున్న సగం వక్క. ఇక అట్లా పిండుకొని కలిపేసుకొని పక్కకు పెట్టుకొని చల్లగా అయిన దాకా మాత్రం ఖచ్చితంగా ఆగుండ్రి. ఇక గరం మీద చేస్తే చేతులు కాలితే మళ్ళీ ఎందుకు నెత్తి నొప్పి. ఇక కొంచెం చల్లగా అయిన దాకా ఆగుర్రి, లేకపోతే ఫ్యాన్ కింద పెట్టరు బొగన తీసుకుపోయి. ఇక నేనైతే ఫ్యాన్ కింద పెట్టిన బొగన తీసుకుపోయి. ఇక చల్లగా అయిన తర్వాత ఏం చేయండి అంటే మంచిగా మనకి ఎన్ని పరోటాలు కావాలి అనుకుంటున్నామో మనము అన్ని పరోటాలు ఫస్టే మంచిగా బాల్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మనం మళ్ళీ ఇంకా ఏంటంటే కర్రీ ఎంత పెద్ద బాల్ చేసుకున్నామో పిండి కూడా అంతే బాల్ తీసుకొని పరోటాలు చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ అయితే 2 పరోటాలు చేస్తున్నాను నా బిడ్డే టిఫిన్ బాక్స్ కోసం. ఇక మంచిగా 2 బాల్స్ వేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇక పిండి కూడా అంతే సైజు పిండి తీసుకొని దాన్ని మంచిగా ఫస్ట్ 2 చేతులతోటి ఇట్లా కొంచెం వెడల్పు అనుకుంటున్నాను నేను. దీన్ని ఉల్లీలు అంటారు, మనం పోలేలు చేసుకుంటే ఉల్లీలు కడతాం కదా, అట్లా సేమ్ అట్లా వేసేసుకొని అందులో ఆ బాల్ని పెట్టేసుకొని మంచిగా క్లోజ్ చేసేసుకున్నాడే. ఇక అట్లా ఉల్లీలు కట్టేసుకొని 2 పక్కకు పెట్టేసుకొని ఇక మంచి పిండి చల్లుకుంటా మెల్లగా దాలాలి రొట్టెల కట్టతోటి. కొంచెం పరోటాని మనం దొడ్డు మీదే చేసుకోవాలి, మరీ సాఫ్ట్ ఉంటే కూడా పరోటా టేస్ట్ ఉండదు. కొంచెం లావుగానే పరోటా చేసుకొని మంచి వేడి వేడి పెనం మీద బటర్ వేసుకొని కాల్చుకుంటే పరోటా టేస్ట్ అలాగ ఉంటుంది అనమాట. పర్సనల్గా నాకైతే బటర్తో కాలుస్తూనే ఇష్టపడతాను నేను పరోటాని. మీరు కూడా నాలా బటర్తోని పరోటా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక అట్లా మంచిగా కొంచెం లావు మీదే పరోటాని మంచిగా తాల్చుకొని గరం పెంక మీద బటర్ వేసేసుకొని మంచి 2 వైపులు తిప్పుకుంటా కాల్చుకోవాలా. ఇక కొంచెం కాలవేందుకు కూడా టైం పడుతుంది మనకి. అట్లా మంచి 2 వైపులు తిప్పుకుంటా కాల్చుకొని మంచిగా బటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేసుకొని మంచి 2 వైపులు తిప్పుకుంటా కాల్చుకోర్రి. ఇక పరోటా రెడీ అయిపోతుంది. దీన్ని నా బిడ్డలు అయితే కచప్తో తింటారు, నేను వట్టిదే తింటా. మా ఆయన కూడా వట్టిదే తింటారు, నా బిడ్డలు అయితే కచప్తో తింటారు. దీన్ని టేస్ట్ మాత్రం అలాగుంటుంది, మస్తు ఉంటుంది. ఇక ఇట్లా మొత్తం రెసిపీ మొత్తం చూసి మీ ఇంట్లో కూడా వేసుకోర్రి, ఎట్లా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ చెప్పుర్రి. ఇక చూసి ఇడ్సబెట్టి పోకుండా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇక ఉంటాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.